మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి హిడ్మా అయితే ఈ రోజు ఎన్కౌంటర్ కావడం జరిగింది. దమ్ముంటే పట్టుకోండి అనే ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మన యొక్క బలగాలకి. అండ్ ఈ విధంగా ఎన్కౌంటర్‌లు ఎందుకు జరుగుతున్నాయి? అండ్ సాయుధ బలగాలకు ఈ విధంగా నక్సల్స్ మధ్య ఎందుకు జరుగుతుందనే దాని గురించి చూసినట్లయితే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ చూసినట్లయితే ఏప్రిల్ 11న సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఈ యొక్క ఆపరేషన్ పేరు ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ అనే పేరుతో స్టార్ట్ చేసింది. నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నక్సలిజాన్ని అంతమొందించడం. జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి వీళ్ళకైతే పిలుపునైతే ఇచ్చింది. అండ్ చాలా మంది కూడా జనజీవన స్రవంతి కలిపేందుకైతే రావడం జరిగింది. అండ్ మన బలగాలకి అదే విధంగా ఈ యొక్క మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా అయితే మృతి చెందడం జరిగింది. అండ్ హిడ్మా గురించి చూసినట్లయితే ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ మిత్రుడు హిడ్మా అయితే చనిపోవడం జరిగింది. ఇతని యొక్క రియల్ నేమ్ అయిపోతే సంతోష్. అదే విధంగా ఇతని పైన 6,00,00,000 రివార్డ్ అయితే ఉంది. మల్లోజుల వేణుగోపాల్ లాంటి ప్రముఖ వ్యక్తులు, రివార్డ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వానికి లొంగిపోవాల్సి వస్తుంది. అంటే లొంగిపోతున్నారు. చాలా అంశాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా వేల సంఖ్యలో నక్సల్ యొక్క లొంగుబాటు అనేది జరుగుతుంది. జనజీవన స్రవంతిలో కలగాలని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వాలైతే తీసుకుంటున్నాయి. మేజర్‌గా ఏంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో గన్ను పక్కకు పెట్టి పెన్నికి పెట్టే సమయం వచ్చింది కాబట్టి జనజీవన స్రవంతిలో కలిసేందుకు చాలా మందైతే ముందుకైతే వస్తున్నారు. అండ్ ఈ విధంగా ఎన్‌కౌంటర్‌లో చాలా మందైతే మరణిస్తున్నారు. ఇది ఈ నక్సలిజానికి అదే విధంగా ఆపరేషన్ కగార్‌కి ఉన్నటువంటి ఎఫెక్ట్. ఇలాంటి మరిన్ని అంశాల కోసం మన యొక్క ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.